హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది 11వ తిండి పోటీ. మేమిద్దరమే అనుకున్న టోర్నమెంట్ లో 11వ తిండి పోటీ కొత్తగా వచ్చేసినాము. బావ 5 గెలిచిండు. సర్వం సిద్ధము, ఒక గిఫ్ట్ తప్ప అన్ని సిద్ధం అంటే తినేటి అయితే అన్ని సిద్ధం చేసుకున్నాము. అవును, బావ 5 ఆల్రెడీ గెలిచిండు, నేను 5 గెలిచిన. ఇక ఇప్పుడు ఈ తిండి పోటీతోని టోర్నమెంట్ లో 6,000 ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు అంటే 3,000 పెట్టినాము. ఆ 6,000 ఒకరి వైపే పోతాయి కదా. ఆ ప్రైజ్ మనీతోని ఎవరేం కొంటారు ఏందనేది ఈ పోటీలో గెలిచి నెక్స్ట్ తిండి పోటీలో వాళ్ళు చూపెడతారు అనమాట. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. అసలు ఈక్వల్గా వచ్చింది. అసలు అంటే ఒకరు ఎక్కువ ఉండి ఒకరు తక్కువ ఉండి అట్లా ఏదన్నా జరుగుతుందేమో అని అనుకుంటే లాస్ట్కు నేను 5 గెలిచినా మళ్ళీ బాగా కూడా 5 ఈక్వల్ అయిపోయినా. ఈసారి డిఫరెంట్ గా ఆలోచించి పెట్టడం జరిగింది. ఫ్రైడ్ రైస్, ఇది మటన్ ఫ్రైడ్ రైస్, స్పెషల్ మటన్ ఫ్రైడ్ రైస్. దీనిలో అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనుకో, వెజ్ వేస్తారు అంటే ఈ కూరగాయలు లాంటివి వేస్తారు, ఎగ్ వేస్తారు, చికెన్ వేస్తారు. మరి మటన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు వెజ్ లాంటి వేసిళ్ళు, ఎగ్ లాంటి వేసిళ్ళు, చికెన్ ఎందుకు వేయలేదు, మటన్ వేసిళ్ళు అంతే. అది నాకు అర్థం కాదు. అన్నప్పుడు ఆ చికెన్ కూడా ఎత్తైపోవు నీకు. ఎందుకైనా మంచిదని పెప్పర్ చికెన్ కూడా తీసుకొచ్చినాము. పెప్పర్ చికెన్ అంటే ఇది అంటే వైట్ కలర్ చికెన్ ఉండి ఓన్లీ మిరియాల పొడితోనే వేస్తారు కావచ్చు, వైట్ ఉంటుంది కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే ఇవి మంచిగా క్రిస్పీగా కాజు మొత్తం దట్టిచ్చిర్రిగా అసలు స్మెల్ అయితే గుమగుమలాడుతా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు నోరు ఊరి వాటర్ మెలన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది తినాలి. భారీ తిండి పోటీ. ఆల్మోస్ట్ ఇదే 1 kg దాకా ఉంటుంది. క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నాం అన్నట్టు. మేము భారీగా ఉండాలనేసి అనుకున్నాం కదా, ఎందుకంటే టోర్నమెంట్ ని డిసైడ్ చేయబోయేది మళ్ళీ మంచిగా మటన్ ఉంది, చికెన్ ఉంది, ఇందులోనే ఎగ్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఇక అన్ని కలిపి మొత్తం ఇక తినబోతా ఉన్నాం అనమాట. అరిటాకు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఫైనల్ తిండి పోటీ అనేది సోది మాట్లాడుకుంటూ ఉంటే మంచిగా ఉంటది. లాస్ట్ లో మాట్లాడదాం కావాలంటే ఉంటే. విజయోత్సాహ ర్యాలీ. ఆ విజయాన్ని నేనే అందుకోవాలని నేను కోరుకుంటాను. అంటే నేను పుట్టిన వదిలేయాలని కోరుకుంటానా. నేనే ముందు గెలుచుకుంటూ వచ్చిన, నువ్వు మళ్ళీ నన్ను నా విజయాలను ఈక్వల్ చేసుకుంటూ వచ్చినావు. 2, 3 స్టార్ట్. ఇది నాగేంద్ర రెస్టారెంట్ తెచ్చుకున్నాం. దీనికి సూప్ కూడా వచ్చింది, ఫ్రైడ్ రైస్ కూడా. నార్మల్గా అయితే సూపులు రావు కదా. మటన్ కూడా ఇట్లా మెత్తగా ఉడుతుంది, ఇట్లా మెత్తగా ఉంచుంది. ఈ ఫ్రైడ్ రైస్లో కూడా ఫుల్ కాజు ఉంది. బాగా టాస్క్లో వైజ్ కదా మొత్తం టాస్క్ వైజ్ కంప్లీట్ అవుతాం. మరి ఫస్ట్ టాస్క్ మటన్ ఫ్రైడ్ రైస్, తర్వాత టాస్క్ చికెన్ ఉంటుంది, తర్వాత ఎట్లాగో పుచ్చకాయ. ఒక పీస్ చికెన్ తిందాం, చెరక పీస్. టేస్ట్ మస్తుంది.
అయిపోయింది 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 అయిపోయింది. నేను అన్నంలో వేస్ట్ పెరుగు పోసిన, పెరుగుతో తినస్తలే అసలు. మంచిగా కనిపించింది, ఫుల్ మంచిగా అనిపించింది. ఫ్రైడ్ రైస్ అసలు బిర్యానీ కన్నా సూపర్ అనిపించింది. అవును, బాగుంది, చాలా రుచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. తిన్నాక తర్వాత కారం అనిపిస్తుంది, తినేటప్పుడు ఏమనిపించలే. అవును, ఇది అన్నంలో తింటే అయిపోవు, ఇప్పుడు తినడం మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. అవును. ఓకే, టాస్క్ల వైజ్ అంటే టాస్క్ల వైజ్ అంటే ఏమో అట్లా మన గెలుస్తా కావచ్చని ఆశ ఉండే. రెడీ ఇంకా బొక్కలున్నాయా లేవా ఏమో తెలియదు ఇప్పటిదాకా. అవును, దీనిలో బొక్కలు వచ్చినాయి, కొంచెం చిన్న చిన్న బొక్కలు వచ్చినాయి. దీనిలో ఫ్రైడ్ రైస్లో బొక్కలు కూడా కానీ వచ్చినాయి. మటన్ మంచిగా ఉడికిచ్చారు, మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది. రెడీ, ఒకసారి టేస్ట్ చేద్దాం. పెప్పర్ చికెన్, చికెన్ బాగుంది. టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు నువ్వు 2 గెలవాలి టోర్నమెంట్ మొత్తానికి. ఇప్పుడే ఇక ఇప్పుడు నువ్వు ఒక్కటి ఓడిపోయినా కదా అయిపోయినట్టే. నువ్వు ఒక్కటి ఓడిపోయినా నేను గెలిస్తే ఖచ్చితంగా. ఈ పెరుగు పోసుకోకుండా అయిపోవు బాబా, అసలు మామూలు ఒక బుక్క పెడితే అయిపోయినది. పెరుగుతోని ఇట్లా టక్కన 1 2 3 స్టార్ట్. ఆనియన్స్ అయిపోవాలి. అబ్బా, ఆనియన్స్ ఎక్కలే బా, అని అంచుకున్నా అంతే. బిర్యానీలో పని ఏమున్నాయి అందు బావా. నేను భయపడను, విజయం నాదే. అవన్నీ కొద్దిగా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. దీంట్లో కాజు అతుక్కొని ఉన్నది మొత్తం. కాజు ఇట్లా అతకబెట్టేట టేస్ట్లేమో తెలిసి కనిపించలేదు. నేను కూడా పెప్పర్ చికెన్ అంటే ఇది కారం వస్తుంది అనుకోలేదు. ఇట్లా కారం అంటే మిరియాల పొడి వేస్తారు కావచ్చు, అంతే. చికెన్ పీస్ నుండి మంచూరియా టైప్ వచ్చింది. కొంచెం ఫ్రై ఉందా అమ్మ? అవును, ఎట్లుంది? ఫ్రైలానే ఉందిగా. బో ఇప్పుడు ఎట్లా? ఇది కూడా సారీ, ఇది కూడా ఈజీగా తినేస్తాం. బట్ ఎందుకు తింటలేదు తెలుసా? ఫైనల్ దాకా ఉండాలి తిండిపోటీ అనేది, రిస్కీ ఉండాలి. అందుకనే తినా.
నేను గెలిచినప్పుడు ఎప్పుడైనా నేను గెలిపించిన అది అంటున్నా. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, అవి తిను వెళ్ళలేదు అర్ధగంట వరకు అయినా నేను విని చెప్తా. నేను తినా ఇప్పుడు ఫుడ్స్ ఇదే తింటా కానీ వాసానికి ఇక ఫుడ్ అయిపోయింది. ఇక ఇది కూడా ఫుడ్డే కానీ ఇది ఒక వాటర్ టైప్ మంచిగా తీయగా కనిపిస్తుంది కాబట్టి తినగలుగుతా. ఎక్కువ తింటే భయం, నాకే భయం అయితే ఉంటుంది. వద్దు, అర్ధగంట వరకైనా తింటా. మరి ఇస్తావా? సరే కూర్చుందాం, మెల్లగా తింటా. అవ కూర్చుందంటే నువ్వు తింటూ నమ్ములు ఉండాలి, మరీ కావాలని లేట్ చేస్తే అట్లా. నువ్వు అనుడే మాట అనుడే తప్పను, తప్పేమనలేదు. పోనీలే, ఓకే అది అయిపోయింది. సెకండ్ తిండి బట్టి నువ్వు గెలిచినావు. ఫైనల్ ఇది గెలుస్తాయి కదా. అయితే తింటుంటే కారం అనిపించింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. కరివేపాకు ఫీల్ తెలిసింది, కాజు ప్రతి పీస్కి కాజు ఉంది. గిన్నె ఉంటుంది, నములుతుంటే మంచిగా అనిపించింది. ఎందుకు ఓ గిన్నె ఉంటుంది, జోక్కుందాం. ఓకే జోకే పెట్టినావు కదా బా, తేవన్నా మరి పెట్టినా కానీ ఇప్పుడు ఏం కదా. ఇట్లా తిందాం. బట్ నువ్వు కోస్తానే బాబు ఇప్పుడే గిట్లనే కోసి పెట్టుకోవాలి. మరి నేను కోయద్దా? కడుపు కూర నిండింది ఏమరా. నువ్వు కొయ్యకు బాగా, నువ్వు కోస్తే నేను కోస్తా. కొయ్యి, ఒకటి నువ్వు విన్నైనా ఒకటి నేను విన్నైనా. నీట్గా తినాలి, ముందే చెప్తానా. పెప్పర్ అబ్బా, ఈ తర్బుజాన్ వస్తాను, పుచ్చకాయ, వాటర్ మెలాన్, పాము గింతున్నదా ఇది. మరి చీజ్గా తింటుంది మళ్ళీ ఏమో నాకు టెన్షన్ అవుతుంది. 6,000 క్యాన్సిల్ చేద్దాం. ఎవరి ఇష్టమైంది ఇద్దరు కన్వీనియంట్ కాబట్టి ఇప్పుడే అయిపోవాలి. ఇట్లా తినాలనే ఫీల్ ఉన్నప్పుడే అయిపోవాలి. ఇక మళ్ళీ ఆగినాము అని అంటే ఇక తినలేము, అది అరుగుతుంటాయి కాబట్టి తినలేము. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఈ టాస్క్ డిసైడ్ చేయబోతున్నది. ఇన్ని టాస్కులు అంటే ఇన్ని 11 తిండి పోటీలు, ఈ 11 నడుస్తుంది కదా. పుచ్చకాయ డిసైడ్ చేయబోతుంది విన్నర్ని. వాళ్ళు ఏం కొనుక్కుంటారో నీ మనసులో నువ్వు అనుకున్నావు కదా బాబు, నువ్వేం కొనుక్కోవాలా? నేనైతే నేను అనుకోలేదా? సరే మరి చూద్దాం. 1 2 3 స్టార్ట్. అయిపోయింది. విన్నర్ నేను. కడుపు పగిలిపోయే స్టేజ్ అని అనవచ్చు. ఇదంతా ఎర్రగా ఉంది, కాకపోతే నాది ఇంకెక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. నాకు తింటా అంటే మైండ్లో ఒకటే స్ట్రైక్ అవుతుంది, బాగా గేమ్ ప్లాన్ చేసిండు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక టాస్క్ విన్ అయ్యిండు, సెకండ్ టాస్క్ తను విన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత చికెన్ తినకుండా ఉన్నప్పుడు ఇదెంత ఫాస్ట్ అయినా తినొచ్చు. నేను అన్నం తిన్నా, చికెన్ తిన్నా,
ఇప్పుడు ఒకసారి క్వాంటిటీ లెక్క చేసుకుంటే ఇక నాకు ఇది ఎట్లా పడుతుంది? ఇంకా కొంచెం తొందరగా అసలు ఇంకొంచెం నేను ఆపాల్సింది అసలు. నేను అనుకున్నాను నా ప్లాన్ తీరు ఇదే కదా బాబు, నీ గేమ్ ప్లాన్. నాకు తింటుంటే అప్పుడు నాకు మైండ్ లో తట్టింది. తినలేను అని నాకు తెలుసు, కానీ ఏమో తింటానేమో అని కొంచెం ఎక్కువ తిన్నా, లేకుంటే చికెన్ అసలు నేను అంత తినా. అబ్బాబే వచ్చింది. అబ్బాయి ఏం గేమ్ ప్లాన్ అసలు. సెకండ్ టాస్క్ తినకున్నా సరే. లాస్ట్ టైం టోర్నమెంట్ మొత్తం వర్షి గెలవడం నాకు అసలు లాస్ట్కి ఇదే ఇట్లనే వచ్చింది. ఈసారి కూడా ఇక అయిపోయింది. నేను తినలేను, అసలు ఇంత తినలేను. నాకు ఇప్పుడు మాట్లాడలేదు, అంత ఘోరంగా ఫిట్ అయిపోయింది. మళ్ళీ ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది తింటుంటే అసలు మొత్తం వాటర్ తాగినట్టే అనిపిస్తుంది అంట. ఇంత గిలాస నీళ్ళు ఇట్లా తాగుతుంటే ఎట్లా కడుపు ఉబ్బుతుందో అట్లా ఉబ్బుతుంది. చాలా ఇట్లాంటి తిండి బొట్లు అయితే ఎవ్వరు ప్రయత్నించొద్దు. మాకు అలవాటు అయింది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం ఉండదు. అది కొంచెం నడుస్తాం, మళ్ళీ అంత నడుస్తాం, అంత తింటాం కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇట్లా తింటున్నాం, తిరగలుగుతున్నాం. అట్లా తిండి చూసి ఆనందించండి తప్ప ఎవరు తినాలని అయితే చూడొద్దు. చూడిపోయిన బాబా. మొత్తానికైతే నేనే వీర విజృంభణ చేసి గెలవడం జరిగింది. పైసలు చెప్ప, ఇక పైసలు ఇవి తీసుకుంటావు. అది ముందంటే అయిపోయి ఇప్పుడు నువ్వు గెలిచి అదే నేనంటే నువ్వు ఎట్టద్దు. అది పచ్చది, ఇది అస్సలు తినద్దు పచ్చది. మరి నేను ఏమనుకున్నా ఇంకా నా ఉత్సాహం చూడండి. నేను ఇట్లా తిని బాగా నీకన్నా నీట్గా తిన్నా, నేనే విన్నారని చెప్దాం అనుకున్నా, కానీ ఇంత బాగా ప్రయత్నించేస్తాను నేనైతే. అసలు ఏదైనా గిన్నె లాంటిది ఉంటే ఇక్కడ ప్లేటే ఉంటే ఇది ప్లేటే పెట్టుకొని తింటే నేను వేరే తింది, ఎందుకంటే దాన్ని విసుకుతే నీళ్ళలాగా చక్కగా తాగితే అయిపోతుంది. అవును, అట్లయితే అయిపోవు. కానీ గిన్నె లాంటిది లేదు కదా, అందుకని చెప్పి ఇట్లా తినడం అయింది. ప్లాన్ చేస్తే అయిపోవు. ఎట్లయినా నేనే గెలిచిన. మొత్తం తిండి పొట్టి 11 తిండి పొట్టి నుండి ఎప్పటికీ ఎవరు గెలుస్తారు అనుకున్న దానిలో ఇది ముహూర్తం మంచి లేదు. అంటే ఇప్పుడు ముహూర్తం మంచి లేనప్పుడు ఎట్లా పోస్ట్ పోన్ చేస్తారు, ఈ తిండి పోటీ గెలుపుని అనేది పోస్ట్ పోన్ చేయాలన్నట్టు. మళ్ళీ ఒక తిండి పోటీ తిన్నాక అది నిర్ధారణ అవుతుంది. లేదు పైసలు ఎక్కడనే పట్టుకురాపా. ఎక్కడ పెట్టుకున్నావు? విన్నాను నువ్వే తెచ్చుకో. అవసరం ఖచ్చితంగా నెక్స్ట్ తిండి పోటీలో నేను ఖచ్చితంగా తీసుకుంటా. ఏది కొన్నానో నేను చూపెడతా. ఏదైనా మంచిగా వాడతా, వర్షిలాగా ఇష్టం వచ్చినట్టు వాడా. మిక్సీ లాస్ట్ టైం మిక్సీ కొన్నది వర్షి ఖరాబ్ అంటే ఇంట్లోకి పనికొచ్చేదే. మిక్సీ ఉండగానే తప్పించేదే. మిక్సీ ఉండగానే మిక్సీ కొన్నది. మిక్సీ ఉండగానే కాదు, అది శిథిలా వస్తే కస్తాను. నేను మంచిగా లేదని చెప్పినా కదా, అది అట్లనే. ఇప్పుడు మరి లాస్ట్కి ఏ మిక్సీ వాడతాను? ఇప్పుడు ఏ మిక్సీ వాడతాను చెప్పు. అంటే ఒకటే గిన్నె పడుతుంది బావా, మిగతా 2 గిన్నెలు ఖరాబ్ అయినాయి. కానీ వాడైతే అదే సౌండ్ వస్తలేదని పాతదే వాడతాను. మళ్ళీ అంటే 2 మిక్సీలు ఉన్నాయి మా ఇంట్లో. వోల్టేజేనా? వాట్స్ ఎక్కువ తీసుకోవాలని నాకు తెలియదు. ఇప్పుడు 5,000 గెలుచుకున్నాను నేను. అప్పుడు 4,000 ఈ మిక్సీ వస్తుంది, ఇంకో 1,000 రూపాయలు తప్పడం మళ్ళీ పోటీకి పెట్టడానికి ఉంటాయని అట్లా ఆలోచించడం. మనం ఎట్లాగో రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించే రకం నేనైతే. అదే రకంగా ఆలోచించిన నేను. ఇది వస్తుంది కదా అంటే మంచి పని చేస్తుంది అనుకుంటాం, కానీ అట్లా నాకు తెలియదు కదా బాబా. మిక్సీ మేము తెచ్చిన మిక్సీ అది సౌండ్ ఎక్కువ, దీనికన్నా అదే సౌండ్ ఎక్కువ వస్తుంది ఉన్నదానికన్నా. అందుకని వర్షి ఇదే ఒకటే గిన్నెతో ఎక్కువ వాడతాను తప్ప పాత గిన్నె వాడతలేదు. కానీ ఈసారి నేను మంచిది ఏదైనా అదే తీసుకోవాలని అనుకుంటానా, అంటే ఇంకా పూర్తిగా అనుకొని తీసుకొస్తా. నెక్స్ట్ ఖచ్చితంగా చూపెడతా. పైసలు ఇవ్వన్నా? పైసలు ఇవ్వాలి కదా, అందరూ ఇస్తే అదే 10,000 ఎట్లా ఇవ్వకుండా నెక్స్ట్ తిండి బట్టి ఎట్లా చూపెట్టేదే. ఆయన ఇస్తే ఇప్పుడు కొంచెం అయిపోతుంది. నేను తర్బూజా అయ్యేపటికి ఘోరంగా కడుపు నిండింది బాబు. అసలు లాస్ట్ మూమెంట్లో అస్సలు వల్ల కాలేదు నాకైతే. ఇష్టం వచ్చినట్టు బ్యాగ్లో కుక్కినట్టు దిల్లా అప్పుడప్పుడు. ఇవన్నీ ఎక్కడి ఈ పైసలన్నీ ఎక్కడి అనుకుంటాను? అన్ని కూరగాయలే. మరి ఎక్కడ? ఎందుకు అట్లా చేస్తావు నువ్వేమన్నా అంటే? ఇవన్నీ కూరగాయలని అదని ఇదని, కన్నిగానికి ఇది లేదు, కన్నిగానికి అది ఇదని, అది కొంటా ఇది కొంటా అని మిగిల్చి ఇట్లా చేస్తుంది. ఇక గెలిచిన ఎట్లా మనకు తెలుస్తూనే ఉంటాయి. అది ఇప్పుడు అన్నట్టు ఎప్పుడో ఒకసారి అడిగితే, ఇక ఒకసారి నెల అడిగింది 3,000 అడిగితే ఓసారి 2,000 రూపాయలు ఏమో దీనిలో తినిపోట్లు పెట్టి అన్ని ఓడగొట్టుకున్నది. ఇక 1,000 రూపాయలు ఎందుకని పూర్తిగా ఖర్చు చేసుకున్నాం. అప్పుడు గుర్తుందా? తిరగొట్టున్నాయి అన్నీ నేనే కొనిస్తా కానీ ఇట్లా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఏం కొంటాడో చూడాలి. ఇక నాగే మరి ఏమన్నా కొనిస్తాడు కావచ్చు. పిల్లలు ఉంటాయి వాళ్ళు కూడా మొత్తుకునేటోళ్ళు. ఏమనిపించింది బావా లాస్ట్ వరకు?
అంటే ఆల్మోస్ట్ నేను అది తిన్నప్పుడే నాకు అయిపోయింది. అసలు ఇది చికెన్ తిన్నప్పుడే నాకు క్వాంటిటీ అయిపోయింది, నేను తినే క్వాంటిటీ అయిపోయింది. అసలు ఇంత రైస్ ఇంత పెట్టుకోకపోనుండే. అవును అసలు ఘోరంగా ఫస్ట్ టాస్క్ పెద్ద దెబ్బ. అసలు 1 kg తర్వాత చూస్తే సంగతి చూస్తాను. మటన్ మళ్ళా మటన్ ఇప్పుడు చికెన్ అంటే కొంచెం ఓకే అనిపిస్తుంది, మటన్ ఎందుకో ఫుల్ అనిపిస్తుంది. మటన్ తిన్నప్పుడు ఎవరు కూడా తెల్లారి తినద్దు, అంటే తెల్లారి కూడా అన్నం తినద్దు, అంతసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే అరగడానికి 2 days పడుతుందట. అంటే మళ్ళీ తెల్లారి వెంటనే మళ్ళీ నాన్ వెజ్ చేయగలకుండా అటు ఇటు అంటాను. మళ్ళీ నాన్ వెజ్ తినద్దు, అంతేనా నువ్వు చెప్పేది? మళ్ళీ నాన్ వెజ్ తినద్దు, ఎందుకంటే 3 days పడుతుందట కదా. అమ్మా మటన్ అనడానికి చికెన్ అయితే తొందరగా అరుగుతుంది కావచ్చు. ఇక నాన్ వెజ్ ఏది తిన్నా కొంచెం జాగ్రత్తగా అంటే శరీరానికి వ్యాయామం ఉందంటే ఏదైనా రాళ్ళు కరిగినట్టు కరుగుతాయి. దెబ్బకే ఆకలి అవుతుంది. మేము చేసే పనులకి, మేము చేసే ఎక్సర్సైజ్లకి దెబ్బకే మళ్ళీ ఆకలి అవుతుంటది. అయినా కానీ మేము కడుపు చంపుతాం. ఇంకా కొంచెం తిండిపోటీ రోజు మాత్రమే తింటాం. మిగతా రోజులు ఫ్రూట్స్ లేకుంటే నార్మల్ గా మొలకెత్తిన గింజలు అవి తినడానికే ప్రయత్నిస్తుంటాం. వీడియోలో చూసే ఉంటారు. నార్మల్ రోజు కర్రీకి ఇంత కర్రీ పెట్టుకుంటాం, అన్నం కొంచెం పెట్టుకొని తింటుంటాం. గూడాలని అవని ఇవని ఒక్క కప్పు రైస్ ఉంటే 3 కప్పుల కర్రీలు. దోసకాయ తినాలి ఎప్పుడైనా, అంటే అన్నం తిన్నాక దోసకాయ తినాలి. మళ్ళీ తుమ్ములు దగ్గర వస్తున్నాయి, అవి కూడా చూసుకోండి మరి జాగ్రత్త. ఇది మొత్తానికి అయితే ఫైనల్ తిండి పోటీ ముగించడం జరిగింది. నెక్స్ట్ తిండి పోటీలో నేను ఏం కొంటా అనేది చూపిస్తా, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. నేను లాస్ట్ టైం వర్షి గెలిచింది, లాస్ట్ టైం పూర్తి టోర్నమెంట్ లో వర్షి గెలిచింది. అయితే ఇప్పుడు నేను గెలిచినందుకు అప్పుడు బాధపడ్డ వాళ్ళంతా ఇప్పుడు సంతోషం, హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. ఇంకా కామెంట్లు కూడా ఒకసారి చదవాలనుకుంటున్నాము, ఎందుకంటే మాట ముచ్చట్లు అప్పుడప్పుడు కామెంట్లు వదిలేస్తుంటాం కదా. అవి కామెంట్లు చాలా వచ్చినాయి, అవి కూడా చదవాలనుకుంటున్నాం. త్వరలో చదువుతాం. తప్పకుండా మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎంత అయిపోవాలి, అయిపోయింది అంతే, అయిపోయింది.